అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. బతుకుబాట కార్యక్రమంలో ఇవాళ మనం ఒక రైతు బతుకు జీవనం ఎలా ఉంటుందో చూద్దాం. అయితే గత కొన్ని ఏళ్ళ నుంచి, కొన్ని వందల ఏళ్ళ నుంచి కూడా ఇలా చిలకలు, ఇప్పుడు మనం ఎక్కడంటే చిలకలు అంటారు, బావుల దగ్గర అంటారుగా. ఇప్పుడు మనం బావుల దగ్గర ఉన్నాం. ఇవి కొట్టాలు అంటారు. ఇవి కొద్దిగా చిన్నగా ఉంటేనేమో గుడిసె అంటారు, ఇట్లా ఉంటేనేమో కొట్టం అంటారు. ఈ విధంగా కొట్టాలు ఎట్లా ఉంటాయి, ఎట్లా వేస్తారు, ఏ విధంగా ఉపయోగపడతాయి, రైతుకి ఏ విధంగా ఉపయోగపడతాయి ఒకసారి ఇక్కడ లవకుమార్ గారు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. రైతన్న ఉన్నారు ఇక్కడ. మీరు హైయర్ ఎడ్యుకేషన్ కూడా చేశారు అంతే కదన్న? ఏం చదివారన్నా? ఎంఎస్సి బీఈడి చేశారు. దీంతో ఆదర్శంగా వ్యవసాయం చేస్తున్నారు. ఎన్ని రోజులు అవుతుంది కొట్టం వేసి? 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. అంటే ఇంతకుముందు పాత కుట్టం ఉన్నది, అది కూడా ఇట్లనే ఉంది కానీ కొంచెం ఖరాబ్ అయింది వర్షానికి తడిచి. ఓకే. ఇంకోటి ఏంటంటే చేసి హైట్ ఉంటుందని ఇక్కడ వేసినాం. వర్షం వచ్చినప్పుడు అది మునిగిపోతుంది, కొంచెం ఎత్తు ఉంటుందని ఇటు వేసినాం. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అశోక టీవీ నుంచి వచ్చినాము. ఎట్లా అంటే కొట్టాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు? ఒక రైతు, చిలకలో ఉన్నటువంటి రైతు ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఇదంతా మొత్తం తాటి చెట్టు, చూసినా తాటి చెట్లకు సంబంధించి ఉంది కదా, చెప్పండి. చెట్లు వేసినాం, కడీలు వేస్తే ఇరిగిపోతున్నాయి అవి. అవును. ఇప్పుడు ప్రమాదం జరిగి కాలినప్పుడు, అవును, లేదా ఎడ్లు కానీ గుద్దిన ఏమైనా తగిలినా కూడా ఇరిగిపోతున్నాయి. ప్రమాదం అది ఉండలేదు, గట్టిగా ఉండట్లేదు. సిమెంట్ పెట్టి చేయడం అది కొంచెం రిస్క్. తాటి చెట్లు మనకు ప్రకృతిలోనే ఉన్నాయి కదా. ఓకే. ఇన్నాళ్ళు ఏంటంటే దీన్ని కడి అంటారు. జనరల్ ఈ కడి ఏంటంటే మన రాయితోటి చేసినట్టుగా కడీలు చేసేది. అక్కడ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఒకసారి ముందు కడి ఉండే, చిన్న తాకింది బండి, ఇరిగిపోయింది. అట్లా ఇప్పుడు దాని ప్లేస్ లో ఇది మన తాడి చెట్టు వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఈ విధంగా పోవు. ఇవి కడీలు అంటారు. ఇవి ఆసాలు. ఇవి ఆసాలు కదా, చెప్పండి. అదే ఆసాలు. ఇవి ఆసాలు అంటారు. చూడొచ్చు. ఇవి కూడా జనరల్గా ఒకప్పుడు ఏంటంటే ఆసాలంటే మన వేపది కావచ్చు, సర్కారు చెట్లు కావచ్చు, సర్కారు తుమ్మలు అట్లాంటి వాటితో చేసేది. ఇప్పుడు ఈ విధంగా మన తాడి చెట్టుతో తయారు చేస్తారు. ఇది కంప్లీట్ గా కడీలు తాడి చెట్టే, ఆసాలు తాడి చెట్టే, కమ్మలు తాడి చెట్టు. తాడితోనే ఉంది. కుట్లు కూడా కంప్లీట్ గా తాడి చెట్టుతోనే ఉంది. ఈ సపోర్ట్ కర్రలు తప్ప. అదే సపోర్ట్ కర్రలు, సైడ్ కర్రలు ఐరన్ పెట్టినాం. సైడ్ కర్రలు అప్పుడు కొంచెం గట్టి దొరికితే అవి కూడా ఇయ్య పెట్టేటోళ్ళం. అనుకోకుండా అప్పటికప్పుడు వేసినాక పెట్టలేము. మొత్తం తాడి చెట్టుతోనే ఉంది. కొట్టం తాడి చెట్టుతోటే ఉంది. తాడి చెట్టు, ఈ ఎన్నుగర్ర, ఈ సైడ్ కర్రలు తప్ప మిగిలిందంతా తాటితోనే. అన్ని జనరల్ గా ఒకప్పుడు వాసాలు వేరే ఉండేది. ఏది పడితే అది పెట్టేది. ఇప్పుడు కమ్మలు దొరుకుతున్నాయా మరి? ఒకప్పుడు కమ్మలు దొరికేటోళ్ళు ఎవరు లేరు కానీ మనం తాళ్ళు పోసినప్పుడు ఒక దగ్గర పెట్టుకున్న కమ్మలు అయి ఎండాకాలం దాచిపెట్టినాం, వాన పడంగానే కప్పినాం, అనగబెట్టి కట్టుకున్నారు. ఓకే. ఇవి చూడొచ్చు. ఇవి చూడండి. అంటే కొట్టం ఎట్లుంటది అంటే ఇందులో ఒక అగ్గిపేట పెట్టుకోవచ్చు, ఇందులో బాటిల్ పెట్టుకోవచ్చు, ఇందులో ఇట్లా సంచులు పెట్టుకోవచ్చు, గిన్నెలు పెట్టుకోవచ్చు. కూలీలు వచ్చినప్పుడు ఈ నుంచి ఆడ కూర్చొని మంచిగా మంచిగా కళ్ళు తాగొచ్చు. మందు బస్తాలు ఉన్నా వేసుకోవచ్చు. ఇక్కడ మందు బస్తాలు ఉన్నాయి, ఆడ కూడా చూడొచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇటు ఎట్లా కట్టేసి ఇటు మేత వేసేస్తే ఈడు దాకా పంతాయి కదన్నా. అట్లా ఈ కొట్టంలో ఎన్ని ఎడ్లు పంతాయి? ఇలా 4 పంతాయి ఈజీగా. 4 ఈజీగా పంతాయి. చిన్న చిన్నవి ఉంటే 6 పడతాయి. అట్లా. ఎందుకంటే వర్షాకాలంలో ఎట్లకి ఇబ్బంది అవుతుంటది. ఈ విధంగా వేసేసి ఇట్లా గాడ్లు పెట్టేసి గాడ్లు మేతేస్తారు కదా, అట్లా ఈ విధంగా మేతేస్తారు. చూడొచ్చు. మంచిగా మెట్టు అంటే తెలుసా మీకు? మెట్టు కట్టడం అంటే ఇట్లా కట్టేసి దాంట్లో ఇవాళ ఉండరు, ఆడ కట్టిరు. చూడండి కెమెరామెన్ గారు, ఇక్కడ కూడా రండి. ఇంకోటి పాత కొట్టం కూడా ఉంది. చూడొచ్చు. ఈ విధంగా ఇట్లా వీళ్ళ వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లను కూడా ఇందులో కొట్టాల్లో పెట్టుకుంటారు. ఎందుకంటే తడవకుంటూ ఉంటే ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి. ఇట్లా గొడ్డలు కావచ్చు, ఇవన్నీ ఇందులో ఇట్లా దోపుతారు అన్నట్టు. అది ఎక్కడ ఉంటాయి అనేది ములుగర్రలు. దాంతోపాటు ములుగర్రలు అవుతుంది, కర్రలు అవుతుంది, ఇట్లా పెట్టుకోవచ్చు. మంచి తాళ్ళు తగులు తడవకుండా ఇట్లా పిండి బస్తాలు, ఎరువుల బస్తాలు ఇట్లా వేసుకోవచ్చు. ఇట్లా గిన్నెలు పెట్టుకోవచ్చు, మంచాలు పడుకోవడానికి. ఎలాంటి వర్షం వచ్చినా, ఎలాంటి చలికి కావచ్చు, అన్నిటికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అప్పుడప్పుడు ఇట్లా మందు కూడా వేయచ్చు. మంచిగా మందు మంచిగా మజా ఉంటది. థమ్సప్లు గిమ్సప్లు అన్ని పెట్టినామన్నా. అది ఇట్లా ఏది అన్ని ఉన్నాయి ఇక్కడ. అది నట్లు బిక్కానికి తెచ్చినాం. అంతేనా? వీడియో వేసారు కదా, పొద్దున నట్లు వెళ్తలేవు. అవునా? థమ్సప్ తెచ్చిపోసినాం, చూడాలి. రండి. ఇది మెట్ అంటారు. ఇది కడితే ఏమైందంటే ఇట్లాంటి వస్తువులన్నీ ఆడ వేసుకుంటారు అన్నట్టు. జనరల్ గా వేస్తే మన కింద ప్లేస్ లేకుంటే పైన వేసుకోవచ్చు. కింద కూడా కొన్ని
పడుకోవడానికి మంచిగా ఏమంటారు అది మంచి మెట్టు కట్టడం మంచిగా కట్టడం బయట ఉంటది. అట్లా కొన్ని వస్తువులు అటు వేసుకుంటే ఈ కింద మట్టి దూడలు కూడా కట్టేసుకోవచ్చు, మేకలు కూడా ఉంటాయి. ఇట్లా జనరల్ గా పైన వస్తువులు ఉంటాయి, కింద మేక పిల్లలు అట్లా దాంతో మెట్టు కట్టుకుని ఇట్లా ముస్తాదులు మోకు ముస్తాదులు ఇప్పుడు అన్న గౌడ్స్ కాబట్టి ఈ విధంగా మోకు ముస్తాదులు అన్ని కట్టేసి ఈ విధంగా వంచిర్రు. చాలా అద్భుతంగా ఉన్నాయి అన్ని. ఒకప్పటికి ఇప్పటికి చాలా మారింది. ఇట్లాంటి కొట్టాలు ఎక్కడ కనపడతలేవు. ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేసేట్టుగా ప్రయత్నం చేసినాం. అట్లా ఇది కడీలు, ఇది ఏంటంటే మన స్టోన్ తోటి అంటే రాయితోటి తయారు చేసినట్టుగా కడీలు ఇవి. ఇట్లా ఈ విధంగా ఒకప్పుడు కడీలతోటి చేసేట్టుగా వాళ్ళు. ఎట్లా అనిపిస్తుంది అన్న ఇట్లాంటి కొట్టాలు చూస్తుంటే? ఇట్లా ఉంటే లేవు కదా, ఇప్పుడు ఎక్కడైనా ఫామ్ హౌజులు కట్టే రోజులు వచ్చినాయి. అంత సిమెంటు రేకులు ఇక మనం ఉన్న పరిస్థితులలో ప్రకృతులు ఉన్నట్టుతోనే కట్టేసినాం. అది ఎక్కువ కాస్ట్ కదా. అవును, ఇది కూడా ఖర్చు అంతే అవుతుంది. ఎంత అవుతుంది ఖర్చు? ఇప్పుడు ఇది 8,000 వచ్చింది. ఓన్లీ కూలీల ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇవన్నీ మనకు వచ్చినాయి కానీ 8,000 అయిందా? 8,000 అయింది. ఎవరు 1,000 రూపాయలు అయింది వాళ్ళు కప్పడానికి 2 రోజులు కప్పడానికి పట్టింది. ఈ కప్పడానికి 8,000 అయింది. కుట్లు ఇప్పుడు ఉన్నారా? ఉన్నారు కానీ తక్కువ రావట్లేరు కదా ఎవరు. ఇప్పుడు ఆ కట్టెలు పగల కొట్టడానికి 2-3 రోజులు పట్టింది. ఈ సైడ్ సురుకుట్లో బద్ద అంటారు కదా, అది ఉన్నది ఇక్కడే ఉంది. ఉన్నది కట్టెలు తీయడానికి ఈ కూలీల ఖర్చు ఎక్కువ. దీంట్లో అన్ని ప్రకృతులు ఉన్నా గానీ వాళ్ళ డబ్బులు ఎక్కువ అయిపోయినాయి అన్ని. ఈ చుట్టూ కొట్టడానికి 2 రోజులు పట్టింది, ఈ చెక్కడానికి 2 రోజులు పట్టింది, అవి కప్పడానికి అవి కట్టడానికి 2 రోజులు పట్టింది, కప్పడానికి 1 రోజు పట్టింది. ఓకే, ఎన్ని రోజులు ఉంటది ఈ కొట్టం? ఇట్లా ఒక ఉంటది. ఇప్పుడు తడవకుంటుంటే 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుంది. ఇది 8 ఏళ్ళు ఉంది ఇప్పటికి. 8 ఏళ్ళు. ఇప్పుడు అది బాగుంది, కోరు వచ్చింది. వర్షం నీళ్ళు నిలవకపోతే 10 ఏళ్ళైనా ఉంటది అది. ఓహో, కోరు ఇట్లా మంచిగా వర్షం నీళ్ళు నిలవకుండా కొంచెం అప్పుడు విడితే ఎక్కువ అయింది. ఈ మధ్యలో తడిసి వంగిపోయింది, పోదు అట్లా. అట్లా కాకుండా ఇట్లా కోరు వచ్చినట్టు ఎక్కువ రోజులు కాలం ఉంటది, ఏండ్లు ఉంటది. అది ఖరాబ్ కాదు. అదే ఏ చిన్న చినుకు వచ్చినా గానీ కిందికి ఏమంటే దీని కిందికి రావచ్చు, మంచిగా సేద తీరవచ్చు, మంచిగా హాయి అనిపిస్తుంటది ఎండాకాలం. తాటాకులుగా చల్లగా ఉంటది. ఓకే, కోడి పిల్లలు ఇవి మంచిగా, కుక్కలు కోడి పిల్లలు కూడా అన్ని ఎమ్మటే ఉన్నాయి. కుక్కలు కూడా ఉన్నాయి, 2 కుక్కలు ఉంటాయి ఎప్పటికిడ. అట్లా ఇక చూడేసి ఇట్లా ఎరువుల బస్తాలు కూడా వేసుకున్నారు. రైతులకు ఈ విధంగా ఉపయోగపడతాయి తడవకుండా ఉండేందుకు. ఇటు నాగన్లు కావచ్చు, మోటార్లు కావచ్చు, ఇటు సైడ్ కూడా ఒకసారి ఇట్లా మోటార్లు కావచ్చు, నాగన్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ దీని కింద వేసుకుంటే జాగ్రత్తగా ఉంటాయి, తడవకుంటూ ఉంటాయి. అన్ని ఒక దగ్గర ఉంటాయి అన్నట్టు. ఇక్కడ గొర్రు కూడా కట్టుకున్నారు. ఇక్కడ గొర్రు కట్టారు. దీనికి అన్ని నాగన్లు, దంతెలు, గొర్రెలు ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకోవడానికి వీలుంటుంది. మంచి సౌకర్యవంతంగా ఉంటుంది. రైతుకు ఇది మరో ఇల్లు అని చెప్పుకోవచ్చు. జనరల్గా గ్రామాలలో ఇల్లు ఉంటుంది, అడవుల్లో ఇది రైతుకు ఇదే ఇల్లు, ఇదే ఆధారం. జనరల్గా ఎందుకంటే రైతు పొద్దున్న లేస్తే అడవిలో ఉండాల్సిందే. పొద్దున్న లేస్తే 24 గంటల్లో ఆయనకు సుమారు 18 గంటలు ఒక నిద్రపోయే సమయంలో ఇంటికి పోతారు తప్ప మిగతా సమయం అంతా చిలకల్లోనే పనులలో నిమగ్నం అయిపోతారు. దాంతో ఇట్లాంటి ఎండకు వానకు అన్నిటికీ ప్రతి దానికి కూడా రక్షణగా ఇల్లు తర్వాత ఇల్లు లాంటిది ఇది కొట్టాలు. కొంతమంది గుడిసెలు కూడా వేస్తుంటారు, చిన్న గుడిసెలు. అంటే కొన్ని సందర్భాల్లో గుడిసెలు వేస్తుంటారు, కొన్ని సందర్భాల్లో ఎడ్లు, అన్ని రకాలుగా మల్టిపుల్గా ఉపయోగపడేందుకు ఇట్లాంటి కొట్టాలు వేస్తుంటారు. ఇది అంతే కదన్నా. ఇది లవకుమార్ అన్న లవ్లీ కొట్టం, మంచి కొట్టం బాగా ఈ విధంగా వేసుకొని ఉన్నారు. ఇది ఎక్కడంటే కాకుల కొండారం, నల్గొండ దగ్గర, నల్గొండ హెడ్ క్వార్టర్ పక్కనే ఉంటుంది కాకుల కొండారం. మంచి కళ్ళు తాగుతుంది కూడా, బాటిల్ తీసుకుంటుంది, బాగుంటుంది కదా. బాగుంటుంది, చల్లగా ఉంటుంది మంచిగా. దావతలకు గుళ్ళ దగ్గర కూడా ఇయ్య కడుతురు ఇప్పుడు, అంతేనా? టెంపుల్స్ దగ్గర కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కమ్మలాగా వేస్తారు కదా, చల్లగా ఉంటది, బాగుంటది. అట్లా మంచిగా బాగుంటది, దావతలు చేసుకోవడానికి అన్నిటికి బాగుంటది. ఇది ఎండాకాలం కళ్ళు అయినప్పుడు మంచి మజా ఉంటుంది, చల్లగా ఉంటది అట్లా. అయితే ఇది నల్గొండ మండలం కాకులకొండారం గ్రామం, తెలంగాణ రాష్ట్రం, అంతే కదనా? రైట్. ఇది అంటే కొట్టాలని పరిచయం చేసేట వీడియో. మరో వీడియోతో, మరో బతుకుబాట కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, కాకులకొండారం, నల్గొండ, తెలంగాణ.